వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సింపుల్ టేస్టీ హెల్దీ లడ్డు చేసి చూపిస్తాను. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు టేస్టీగా తినచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా పెట్టచ్చండి. మంచి ఆరోగ్యమైనది. కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకి, రక్తహీనత ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ లడ్డు పెట్టచ్చండి. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చక్కగా పెట్టచ్చు. రోజుకు ఒక లడ్డు పెడితే పిల్లలకు కూడా మంచి బలంగా ఉంటారండి. చాలామంది పిల్లలకి కాళ్ళు పీకుతున్నాయి అంటూ ఉంటారు ఆడుకునేటప్పుడు. అలాంటి పిల్లలకి ఇలాంటిది ఒక లడ్డు చేసి పెట్టండి. పెద్దవాళ్ళకు కూడా దెబ్బలు తగిలినా వాళ్ళకి ఎముకలు బలంగా ఉండడానికి కూడా ఇవి చేసి పెట్టచ్చు. నేనైతే ఎలా చేశానో, ఏమేమి వేసానో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక కళాయి పెట్టేసుకోండి. కళాయిని సిమ్లో పెట్టేసుకొని ఒక చిన్న కప్పు బాదం పప్పు వేసుకోండి. చూడండి, ఈ బాదం పప్పు కాస్త వేగనిద్దాం. వేగిన తర్వాత ఒక కప్పు, ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బాదం వేసామో అదే కప్పుతో పల్లీలు వేసుకోండి. చూడండి, పల్లీలు ఈ కప్పే తీసుకున్నాను నేను. తీసుకొని ఇవి చక్కగా లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు వేయించండి. పల్లీలు పగులుతాయి కదండి వేగి, అలాగే బాదం కూడా వేగి పగులుతుంది. అంతవరకు లో ఫ్లేమ్లో వేయించుకోండి. చూడండి, చక్కగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి అదే చిన్న బౌల్ తోటి అవిసె గింజలు వేసుకున్నానండి. అవేనండి ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా, అవి వేసుకొని లో ఫ్లేమ్లో ఇలా వేయించుకోండి. ఇవి చిటపట పేలుతాయండి, పేలాల్లాగా. ఆ విధంగా పేలే వరకు వేయించుకోండి. ఇవి కూడా తీసి దీంట్లో వేసేసుకోండి. దీంట్లో ఒమేగా 3 చాలా పోషకాలు ఉంటాయి కదండి. ఎప్పుడు మనం నువ్వుల లడ్డు చేసినా ఇలా చేస్తాం కదా, ఈసారి ఫ్లాక్స్ సీడ్స్, పల్లీలు, బాదం కూడా వేసి చేయండి. టేస్ట్ మారుతుంది, పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. ఇక నువ్వులు కూడా వేసేసుకున్నాను. ఈ నువ్వులు 1/2 కిలో తీసుకున్నానండి. ఇవి కూడా వేయించేసుకున్నాను. మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకొని వీటిని కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఒక రౌండ్ తిప్పేసి తీసానండి. తీసేసి దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకున్నాను. అలాగే దీని అంతటికి ఒక 1/2 కిలో బెల్లం పట్టిందండి. ఆ బెల్లాన్ని కూడా దంచి మిక్సీ పట్టేశాను. అది కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఈ బెల్లం మిక్సీ పట్టేసి ఇచ్చిన బెల్లాన్ని ఇలా తీసి దీంట్లోకి వేసాను. మెత్తగా మిక్సీ పట్టాను. ఈ రెండు కలిపి మనం మిక్సీ పట్టేసేయొచ్చండి, కానీ విడివిడిగా ఇలా తీసి కలిపి మళ్ళీ మిక్సీ పడితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పొడిలోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసేసుకొని ఈ బెల్లం అంతా ఈ పొడి అంతటికి చక్కగా సరిపోయేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఒకవేళ మీకు బెల్లం తక్కువ అనిపించింది అనుకోండి, ఇది కలిపిన తర్వాత ఒకసారి తీపి చూసుకొని బెల్లం సరిపోకపోతే ఇంకొంచెం బెల్లం కలుపుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా చేసేసుకొని పొడి పొడిగా అయిపోయింది చూసారా. అంటే మనకి అక్కడక్కడ బాదం పప్పు, పల్లి పప్పు అన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదంతటిని తీసి మళ్ళీ నేను మిక్సీ జార్లో వేసాను. మిక్సీలో వేసేసి ఒకే రౌండ్లో తిప్పకుండా పల్సిస్తూ మిక్సీ పట్టండి. అప్పుడు కొంచెం కొంచెం అక్కడక్కడ మనకి పప్పులు కనిపిస్తూ ఉంటాయి. మరీ మెత్తగా అయిపోకుండా మిక్సీకి అడుగున పట్టేయకుండా ఉంటుంది. పల్సిస్తూ మిక్సీ పట్టండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి మొత్తం వేసేసుకుందాం. ఈజీ అండి, సింపుల్గా చేయొచ్చు. పిల్లలకి చాలా హెల్దీ కదా, పెద్దవాళ్ళకి పెట్టచ్చు, షుగర్ ఉన్న వాళ్ళకి పెట్టచ్చు. చక్కగా పిల్లలకైతే సాయంత్రం పూట గేమ్స్ ఆటలకు వెళ్తూ ఉంటారు కదా, వెళ్ళొచ్చిన తర్వాత ఒక లడ్డు ఇస్తే భలే బూస్టప్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇలాగ ఉండలు ఉండలుగా తీసేసుకొని ఇలా చేత్తో మ్యాష్ చేసేసుకుందాం. కాస్త నెయ్యి కూడా, ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకున్నాం అనుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. చాలామంది పిల్లలకి నెయ్యి నచ్చుతుంది కదా, నెయ్యి వేసేసి ఇలా చేయండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ వేసామంటే పిల్లలు చాలామందికి నచ్చదు. అంటే ఈ టేస్ట్ కాస్త తక్కువగా ఉంటుంది కదండి, చిన్నపిల్లలు తినరు. ఈ విధంగా చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టేసాను నేనైతే. మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో ఇలా డబ్బాలో స్టోర్ చేసేసుకోవచ్చు. చక్కగా 15 రోజులు, వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ విధంగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రోజుకొక లడ్డు ఇచ్చారంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాల్షియం అనేది పిల్లలకి వస్తుంది కదా. బెల్లము, నువ్వులు, అలాగే బాదం అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా చక్కగా టేస్టీగా ఉంటుంది, తినేస్తారండి. సింపుల్గా అయిపోయింది కదండి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి.
చేసుకున్నాక టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. సింపుల్గా ఉందండి. ఈ ఎండాకాలంలో పిల్లలకి బయట తిండి పెట్టకుండా ఇంట్లో ఎలా స్వీట్ లాగా చేసి పెట్టచ్చు. హెల్దీ, టేస్టీ, సింపుల్గా కూడా అయిపోతుంది కదా. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.